అందరికీ నమస్కారం మాస్టర్స్. ముందుగా మన గురువైన పితామహ పత్రిజీ గారికి, అలాగే మన గురువైన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. కృష్ణ భగవానునికి, అర్జునుల వారికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం భగవద్గీతలో ఒకటో అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఇక రెండవ అధ్యాయంలోకి వచ్చేద్దాం. రెండవ అధ్యాయం ఏంటిదంటే సాంఖ్యయోగం. అంటే మొదటి అధ్యాయంలో అర్జునుకి విషాదం వచ్చింది. ఎలాంటి విషాదం వచ్చిందంటే తాతలు, తండ్రులు, గురువులు, అన్నలు అందరిని నేను చంపాలనా అన్న ఒక కరుణ హృదయం అతని లోపల ఓపెన్ అయ్యి విషాదం వచ్చి నేను చంపలేను నా వాళ్ళను. చంపితే ఎలాంటి ప్రమాదాలు కలుగుతాయి జాతికి, కులానికి, అలాగే కుటుంబంలో స్త్రీల పట్ల, అందరి పట్ల అతని లోపల ఆ కరుణ అన్నది ఓపెన్ అయ్యి ఆ విషాదం వచ్చి యుద్ధం చేయనన్నాడు. ఆ యుద్ధం చెయ్యాలన్నా కూడా అతనికి ఉన్న ఆయుధాలు కూడా సహకరించట్లేదు. అతని శరీరము సహకరించట్లేదు. అప్పుడు ఒకసారిగా వెళ్ళి రథం వెనక కూర్చొనున్నాడు. అప్పుడు అర్జునుడు అంటే ఏదైతే విషాదం వచ్చిందో, ఆ విషాదానికి కారణాలన్నీ చెప్తూ వచ్చాడు. పాపమొస్తది, ఇవన్నీ వస్తదని. తర్వాత దానికి రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో మొత్తం కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఆత్మతత్వం గురించి చెప్తాడన్నట్టు. అంటే నిజంగా చెప్పాలంటే ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం. మనకు అన్ని అధ్యాయాలంటే అన్నీ ముఖ్యమైనదే. మనం తెలుసుకోవాల్సింది. ఆత్మతత్వం నుంచి. అయితే ఇక్కడ 1వ శ్లోకం నుంచి 30 శ్లోకం వరకు ఆత్మతత్వం గురించి చెప్తాడు. తర్వాత 30వ శ్లోకం నుంచి స్వధర్మము, కర్మయోగము, స్వరూపము దాని గురించి చెప్తాడు. ఈ 30వ శ్లోకం వరకు ఆత్మతత్వం గురించి మనం పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకోగలగాలి. అవగాహన చేసుకోవాలి. అంటే అక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటిది మనమందరం అర్జునులం. కృష్ణుడు ఎవరంటే మన అంతర్యామి. అంటే మనలో ఉన్న అంతర్యామి కృష్ణుడు. అంటే మనకి ఏ సిట్యుయేషన్ ఇంట్లో సంఘటనలు రావా? అన్నీ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఏదో ఒకటి రోజు అంతర్యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు జరుగుతూనే ఉంటుంది. అంటే లోపల ఉన్న పరమాత్మ అంటే ఆ కృష్ణ పరమాత్మ ఆత్మ బోధ వింటూ అర్జునునికి ఏదైతే విషాదం వచ్చిందో దాన్ని మనం లోపలున్న అంతరంగ యుద్ధాన్ని ఎలా చేసుకోవాలి? ఇది ఎప్పుడైతే ఈ చాప్టర్ మనకు అర్థమైపోతుందో, దీన్నేం చేయాలంటే శ్రవణము, మననము, నిధిధ్యాస ఇవన్నీ చేస్తుండాలి. అంటే మెయిన్‌గా ఈ చాప్టర్‌లో మనం నేర్చుకోవాలి. నేర్చుకొని ఆచరించవలసిన మెయిన్ మనకందరికి తెలుసు. శరీరము, మనసు, ఆత్మ అంటే అంతకే ఉన్నాం. కానీ ఉంటున్నామా? మనసులో ఉంటున్నామా? శరీరంలో ఉంటున్నామా? ఆత్మగా ఉంటున్నామా? ఎదుటివాడిని చూస్తున్నామా? అంటే ఎప్పుడు అర్థమవుతుందంటే మన లోపలికి మనం వెళ్ళి అంటే కృష్ణుని లోపలికి వెళ్తే కృష్ణుడు ఏం చెప్పాడు అర్జునుడికి అదంతా గూడా మనకు మనంగా తెలుసుకున్నామంటే అర్థమవుతుంది. కాబట్టి ఇది మనకు మెయిన్ అంటే రోజు గూడా మనం మననం చేసుకోవాల్సింది. నేను శరీరాన్నా? మనసునా? ఆత్మనా? మళ్ళీ ఎదుటివాడు గూడా శరీరమా? మనసా? ఆత్మనా? ఎవరు యుద్ధం జేస్తున్నాడు? అప్పుడు యుద్ధం జరిగాయి. ఇప్పుడు మన లోపల ఏం జరుగుతున్నాయి? అంతర్యుద్ధం జరుగుతుంది. నేను, నాది, వాడన్నాడు, వీడన్నాడు, వీడు తిట్టాడు, వాడు తిట్టాడు, నాకది గావాలి, నాకిది వచ్చింది అని ప్రతిరోజు ఒకొక్క ఘర్షణనే నిజం చెప్పాలంటే పొద్దున్నుంచి రాత్రి వరకు. చెప్పాను గదా! ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళకు ఉంటుంది. చిన్నవానికి చిన్నగా, పెద్దవానికి పెద్దగా, గురువుల లెవెల్‌లో గురువులకు, శిష్యుల లెవెల్‌లో శిష్యులకి, సీఎం లెవెల్‌లో సీఎంకి, ప్రైమ్ మినిస్టర్ లెవెల్‌లో ప్రైమ్ మినిస్టర్‌కుంటుంది. అంటే చిన్న పిల్లలకు గూడా వాళ్ళకొకటుంటుంది. అలా ప్రతీది ఉంటుంది. అంటే ఈ చాప్టర్ మనం బాగా అర్థం చేసుకొని బుర్రలోకి ఎక్కించుకుంటే కాస్త మారుతదని నేనైతే అనుకుంటున్నాను. సరే ఇంక ఫస్ట్ శ్లోకంలోకి వెళ్ళిపోదాము. ఓకే. హ్మ్. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వితీయోऽధ్యాయः సాంఖ్యయోగः. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టम् అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఇక్కడ ఏం చెప్తున్నాడు మొత్తంగా ఇదంతా ఫస్ట్ అధ్యాయంలో సంజయుడు ఎవరికి చెప్తున్నాడంటే ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. అర్జున్‌కి ఎలాంటి విషాదం వచ్చింది అని.
అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అర్జునుడు ఎలా ఉన్నాడు అని సంజయుడు ఎవరికి చెప్తున్నాడు అంటే ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. సంజయుడు పలికెను, ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులతో ఆశ్రువులు నిండి ఉండెను. అవి అతని వ్యాకుల పాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను. అంటే సంజయుడు అర్జునుడు చెప్తున్నాడు, ఎలా ఉన్నాడబ్బా అర్జునుడు అంటే కరుణాపూరితమైన హృదయము. ఎందుకొచ్చింది ఈ కరుణ? నా వాళ్ళు, నా తాత, నా అన్నలు, నా మామలు, నా తోటి రాజ్యం ఉన్నవాళ్ళు, వీళ్ళందరి గురించి ఒక్కసారి ఎక్కడ ఆలోచించాడు? నా బంధువులు, నా వాళ్ళు అనే వరకి ఒక్కసారిగా అతని లోపల ఆ ఎమోషన్ వచ్చేసింది. అతని హృదయం ఎలా ఉందంటే కరుణాపూరితంగా. అంటే వాళ్ళెవరు ఇంతవరకు? అంతకుముందటి వరకు శత్రువులు. శత్రువులైన వాళ్ళు యుద్ధం చేస్తానన్నాడు. ఒక్కసారి పరికించి చూడు అని కృష్ణుడు ఒక మాట అనిందాడే అతనికి కరుణ అన్నది ఓపెన్ అయింది. అరే నేను చంపేది ఎవరినని. అలాంటి కరుణాపూరితమైన హృదయము అర్జునుడి కనులతో ఆశ్రువులంటే అతని కంటి నిండా నీళ్లు నిండాయి. అరే నేను యుద్ధం చెయ్యాలా? యుద్ధం చేస్తే ఎవరితో యుద్ధం చేస్తున్నాను? ఈ యుద్ధం వల్ల ఏం జరుగుతుంది? తెలుసుగా యుద్ధం అంటే ఏంటిదో. ఇప్పుడు మన ఇంట్లో కామన్ గా కూడా ఎవరు భార్యాభర్తని లెక్కేసుకోండి, లేదా తల్లి కూతుర్ని లెక్కేసుకోండి, అత్త మామతో లెక్కేసుకోండి. మన లోపల ఒక యుద్ధం వస్తుంది. అక్కడంటే యుద్ధం జరిగింది. ఆ సమయంలో మహాభారత యుద్ధం జరిగింది. మళ్ళీ మన దగ్గర యుద్ధం ఏం జరుగుతుంది? గొడవ. దేనికి గొడవ? నేను, నాది, నన్నంటావా, నేనేం చేశాను, నేను, నాది. ఈ దాంట్లోనే వచ్చి ఎవరితో గొడవ జరుగుతుంది? భార్యాభర్తల్ని లెక్కేసుకుందాం. ఎవరితో జరుగుతుంది? బంధం ఎవరిది? భార్యాభర్తల బంధం. ఎవరు తెచ్చుకున్నారు? మనమే స్వయంగా ఏరి, కోరి, ప్రణాళికలో తెచ్చుకున్నాం. మళ్ళీ అదంతా గుర్తొచ్చింది. మళ్ళా మర్చిపోయాం. అంటే లోపల ఉన్న యుద్ధం, ఆ ఎమోషన్ అదంతా కూడా గొడవ అన్నాం. అంటే ఇప్పుడు అనాలనా అన్న కరుణ అతని లోపల స్టార్ట్ అయింది. అది మనం తెలుసుకోవాలి ఒక్క దాని ద్వారా. అంటే ఇప్పుడు గొడవ పడుతున్నది భర్తతోనా? అత్తతోనా? మామతోనా? ఆడపడుచుతోనా? ఎందుకు గొడవ పడుతున్నాను? ఎక్కడి నుంచొచ్చింది ఈ గొడవ? ఎందుకోసం వచ్చింది అని అర్జునుడు ఎలా తరచి తరచి చూశాడో బయటికి, అంటే ఆయన లోపల చూశాడు పర్యవస్థానం ఏం జరుగుతుంది. తర్వాత బయట చూశారు. ఇవన్నీ చూసినప్పుడు అతని కండ్ల నిండా నీళ్ళొచ్చాయి. అతని వ్యాకుల పాటు శోకము తెలుపుచుండెను. అంటే అతనికి బాధ అయింది. అట్టి అర్జునుతో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాడు? కృష్ణుడు చూస్తూ ఉన్నాడు. చూసి ఎవరికొచ్చింది? అర్జునుడికి విషాదం వచ్చింది. యుద్ధ విముఖుడై అర్జునుడు ఈ ప్రవచనం ద్వారా యుద్ధమునకు ప్రోత్సహించుచున్నాడు. ఎవరు అంటే భగవానుడు ప్రోత్సహిస్తున్నాడు, చెప్తున్నాడు. అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ దాంట్లో సంజయుడు ఇలా జరుగుతుందని ధృతరాష్ట్రం చెప్తున్నాడు. ఎవరున్నాడు ఇక్కడ? కృష్ణుడు ఉన్నాడు. అసలైన వాడు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి యుద్ధం చెయ్యను అనే వరకు ఏమవుతుంది? శత్రువులకు ఒక్కసారిగా ఓహో ఇతను యుద్ధం చెయ్యడా, ఓకే నేను ఈజీగా గెలుస్తామని. కానీ అక్కడ ఉన్నది ఎవరు? కృష్ణుడు ఉన్నాడు. ఆ మధుసూదనుడు ఉన్నాడు. మధువన్న రాక్షసుని చంపిన కృష్ణుడు వీళ్ళకు తోడుగా ఉన్నారని సంజయుడు ధృతరాష్ట్రునికి హెచ్చరిస్తున్నాడు. కృష్ణుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు అని ఫస్ట్ శ్లోకంలో చెప్తున్నారు. మరి 2, 3వ శ్లోకం. श्रीभगवानुवाच कुतस्त्वाकश्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन क्लैब्यं मास्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप. ఓకే. ఇప్పుడు 2వ శ్లోకంలో శ్రీ భగవానుడు ఇట్లనెను, ఓ అర్జున, తగిన సమయంలో నీ ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది. ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు, స్వర్గమునకు ఇచ్చినది కాదు, కీర్తిని కలిగించినది కాదు అని చెప్తున్నాడు. అంటే భగవానుడు చెప్తున్నాడు ఎవరికి? అర్జునుడికి చెప్తున్నాడు. ఏంటిది ఈ సమయమా? ఎక్కడ సమయము? యుద్ధం చెయ్యాలనుకున్న సమయం. ఈ సమయంలో నీకు మోహం ఎక్కడి నుంచి వచ్చింది? మోహం ఎక్కడి నుంచి వచ్చిందంటే నా వాళ్ళు, నా తాత, నా గురువు అన్న మోహము నీకు ఎట్లు దాపురించింది
ఏ సమయం? యుద్ధం చెయ్యాలనుకున్న సమయంలో. ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు. అంటే శ్రేష్ఠుడివి నీవు. ఎలాంటి వాడివి? అన్నీ తెలిసిన వాడివి కదా! రాజువి కదా! అలాగే తపశ్శాలి. ఎన్నో అస్త్రాలను తీసుకున్నాడు. యుద్ధం జేశాడు. శత్రువులను జయించాడు. అధైర్యం అన్నదే లేదు. ధైర్యంతో ఉన్నవాడు. పిరికివాడు కాదు. ఇతని లోపల దౌర్బల్యం అన్నది వచ్చింది. హృదయ దౌర్బల్యము అంటారు. అది వచ్చింది. అంటే ఏంటిదంటే పిరికితనం వచ్చింది. ఎప్పుడైతే మోహం స్టార్ట్ అయిందో అతనికి పిరికితనం అన్నది స్టార్ట్ అయింది. అంటే ఎలాంటి వాడివి నీవు? శ్రేష్ఠుడు ఆచరింపదగినది కాదు. నువ్వు శ్రేష్ఠుడవు. అలాంటి వాడికి నీకు యుద్ధము చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్విలా చెయ్యకపోతే యుద్ధం చెయ్యను అని చెప్పని నువ్వు ఏదైతే బాధపడుతూ ఉన్నావో, పిరికివాడిగా నేను చెయ్యనని అంటున్నావో, ఇది చెయ్యకుండా ఉంటే నీకు స్వర్గమును ఇచ్చినది కాదు. కీర్తిని కలిగించినది కాదు అని చెప్తున్నాడిక్కడ. కీర్తి అంటే ఏమంటారిక్కడ? యుద్ధం చేయకుండా పారిపోయారు. పారిపోయినప్పుడు ఏమంటాడు? అంటాడు ఎంత ధైర్యశాలైనా, బలశాలైనా, వీరుడైనా, ఎంత మంచివాడైనా సరే, నీకు వీళ్ళని చూసి పిరికితనం వచ్చిందా? నువ్వు యుద్ధం చేయవా? అని చెప్పని ఎప్పటికైనా సరే నీకు కీర్తి రాదు. అలాగని నువ్వు యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు యుద్ధ రీతి ఒకటుంటుంది క్షత్రియులకు. యుద్ధం చెయ్యాలన్నా వాడు ముందల ఎటువంటి వాడైనా సరే యుద్ధం చేయాల్సిందే. అక్కడ తండ్రి ఉన్నా, కొడుకు ఉన్నా ఏదైనా ఒక యుద్ధ రీతి అన్నది క్షత్రియులకు ఆ సమయంలో ఉండేది ఆ కాలంలో. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యాలని నువ్వొచ్చావు. సిద్ధమై వచ్చావు. అన్నీ తెలుసుకొనొచ్చావు. వచ్చి ఇప్పుడు నువ్వు చెయ్యనని పిరికివానితో ఉండడం కరెక్ట్ కాదు. కాబట్టి నీకు స్వర్గం ఇచ్చినది కూడా కాదు. సరే ఇక్కడ నువ్వు వదిలేస్తావు. చనిపోయిన తర్వాత కూడా నువ్వు స్వర్గానికి పోవు. ఎందుకంటే నువ్వు క్షత్రియుడు కాబట్టి. అంటే ఆ సమయంలో అక్కడ అలాంటి కట్టుబాట్లు ఉండేవి. కాబట్టి ఇదంతా నీకు ఇచ్చింది కాదు. ఎక్కడ వచ్చింది నీకు? మహావీరుడవు నువ్వు. ఇలాంటి దాని మోహం నీకు ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యంతో కృష్ణుడు అంటే భగవానుడు అర్జున్ని ప్రశ్నిస్తున్నాడు. ఎక్కడి నుంచిందొచ్చిందయ్యా నీకని. మళ్ళీ థర్డ్ శ్లోకం. కావున ఓ అర్జునా! పిరికితనముకు లోను కావద్దు. నీకిది ఉచితము కాదు. ఓ పరంతప! తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. అంటే ఏం చెప్తున్నాడు? పిరికితనానికి లోను కావద్దు. హృదయ దౌర్బల్యం అంటే ఇప్పుడు ఎక్కడైతే మోహం వచ్చింది. ఎవరి పట్ల? నేను, నా వాళ్ళు అన్న మోహం ఎప్పుడైతే వచ్చిందో నీ లోపల ఆ పిరికితనం వచ్చింది. అది నీకు ఉచితం కాదు. ఎప్పుడు ఉచితం కాదు? ఉచితమే. నిజం చెప్పాలంటే ఈ సిట్యుయేషన్‌లో ఇది ఉచితం కాదు. అదే యుద్ధం కంటే ముందు సమయం సంధి చెయ్యాలని కృష్ణ పరమాత్మ ప్రయత్నం చేశాడు ఇద్దరి మధ్యన. ఇద్దరు తగ్గలేదు. కౌరవులు తగ్గలేదు. అప్పుడు ఆలోచించే యుద్ధము విరమించుకుంటే అప్పుడు ఉచితమయ్యేది. కానీ తీరా యుద్ధ రంగంలోకి వచ్చినప్పుడు యుద్ధం చేయకుండా ఉండడం ఉచితం కాదు. ఇక్కడ ఆహ్, పరంతప అని చెప్పని కృష్ణుడు సంబోధిస్తున్నాడు అర్జునుడిని. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారిగా మనకు గూడా ఒక క్వెషనొచ్చింది. ఏంటిది? ఆ సమయంలో వీళ్ళందరిని చూసి తన ధనస్సు, తన శరీరము మొత్తము నీరు గారిపోయింది. అంటే అక్కడ శరీరంలో సత్వ లేదు, బలము లేదు, వణుకుతున్నాయి చేతులు, గాండీవం ఉండట్లేదు. ముందల భగవంతుడే ఉన్నాడు. అయినా సరే మొత్తంగా అతను కోల్పోయాడు. అంటే అతడు ఎలాంటి వాడు? పరంతప అంటే శత్రులను తపింపజేయువాడు. అది కూడా ఏంటిదంటే చాలా మంది లోగడ ఎలాంటి వాళ్ళు, ఎలాంటి శత్రువులనైనా గడగడలాడించి, హతమార్చి చంపిన వీరుడతడు. అందుకే అతన్ని పరంతప అని చెప్పని కృష్ణుడు సంబోధిస్తున్నాడు. అలాగని క్షత్రియ విరుద్ధం అని చెప్తున్నాడు. నువ్వు క్షత్రియుడి కాబట్టి యుద్ధ రంగంలోకి వచ్చి నువ్వు యుద్ధం చేయట తగదు. తప్పు. చెయ్యకుండా ఉండడం కాదు. కాబట్టి ఈ హృదయ దౌర్బల్యం అంటే నీ లోపల వచ్చిన ఆ పిరికితనాన్ని తీసేయి. తీసేసి యుద్ధానికి నడుము బిగించు. అంటే యుద్ధానికి సిద్ధం కా అని చెప్తున్నాడిక్కడ. యుద్ధం చేయమని చెప్పలేదు. నీకు లోపల పిరికితనం వచ్చింది. పిరికితనం వల్ల నువ్వు యుద్ధం చేయనని అంటున్నావు. కానీ ఇవన్నీ ఆలోచించక నువ్వు సిద్ధం కా అన్నాడు. మనకందరికి ఏమనుకుంటాడు? కృష్ణుడు ఉసిగొల్పాడు అర్జునుడిని. ఉసిగొలిపి యుద్ధం చేయమన్నాడు అని చెప్పాడు. ఏ రకంగా గూడా కృష్ణ పరమాత్మ ఉసిగొలపలేదు. అతనిలో వచ్చిన ఆ పిరికితనాన్ని, ఆ కరుణని చూసి ప్రశ్నించాడు ప్రతి దాంట్లోనూ. ఇతడు రియల్‌గా పిరికితనం వచ్చిందా? ఇతనికి రియల్‌గా బాధ వచ్చిందా?
ఆ బాధ ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచి వచ్చిందా? బాహ్యంగా వచ్చిందా? ఎలా వచ్చింది అని అన్నిటిని గురించి ఆయన అడుగుతాడు. అడిగి ఒక్కొక్క దానికి ఆయన ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు 4థ్, 5థ్ తెలుసుకుందాం శ్లోకంలో. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఇక్కడ 4వ శ్లోకంలో అర్జునుడు అంటే ఎప్పుడైతే కృష్ణుడు ఏంది పిరికివాని వలె ఉన్నా హృదయ దౌర్బల్యం వచ్చింది, యుద్ధం చేయడానికి సిద్ధం కా, ఇది నీకు తగదు అర్జున అని అన్నప్పుడు 4, 5వ శ్లోకంలో అర్జునుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుణ్ణి ద్రోణాచార్యులను యుద్ధమునకు ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలన ఓ అరిసూదన, ఈ ఇరువురు నాకు పూజ్యులు. అంటే చూడు, మళ్ళీ 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 తిరిగి ముందుకొచ్చేశాడు. అంటే ఇది తప్పు, నువ్వు క్షత్రియుడవు, యుద్ధం చెయ్యి, వీడువు, పరాతపుడివి, యుద్ధం చేయడానికి వచ్చావుగా, యుద్ధం చేయనంటే ఎలా అని చెప్పని ప్రశ్నించి, చెయ్యు, చేయడానికి సిద్ధంగా చెయ్యు అని కూడా తెలియదు, సిద్ధంగా ఉండు, ఏమయ్యింది అని ప్రశ్నించాడు. మళ్ళీ దానికి అర్జునుడు ఇస్తున్నది ఏంటిది? పూజ్యులైన భీష్మ పితామహుడు ఎవరు? తన వంశీయుడు, తాత. కాబట్టి ఆయన ద్రోణాచార్యులు ఎవరు? గురువు, విలువిద్యను నేర్పించాడు మొదటి నుంచి గురువు. మళ్ళీ వీళ్ళిద్దరితో యుద్ధమును ఎదిరించి బాణములతో ఎట్లా పోరాడగలుగుతున్నావు? వీళ్ళు నా ముందరనే ఉన్నారు, నా రిలేషన్ వీళ్ళు. ఒకరేమో విద్యను నేర్పిన గురువు, ఒకరేమో తాత, ఈ వంశానికి వృద్ధుడు, ఈ కురు వంశానికి వృద్ధుడు, అన్ని ఇచ్చే అతను. అతనితో నేను యుద్ధంతో ఎలా పోరాడగలను? నేను ఎలా చేస్తాననుకున్నావు అని చెప్పని అడుగుతున్నాడు. ఏలనా ఓ అరిసూదన అంటున్నాడు. ఎలా చేస్తాననుకుంటున్నావు అరిసూదన? అంటే ఇక్కడ చూడండి, మన భగవద్గీతలో సంజయుడు ధృతరాష్ట్రునికి ఇంటిమేషన్ అంటే ఒక్కొక్క వర్డ్ మనకు మధుసూదన, హరిసూదన ఇలాంటివి ఏంటిదంటే దాని వెనక కారణాలున్నాయి. అందుకు ఇక్కడ ఒక్కొక్క పదాలతో పలుకుతూ ధృతరాష్ట్రుని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. ఈ ఇరువురి నాకు పూజ్యులు అని చెప్తున్నారు. వీళ్ళిద్దరు నాకు ముఖ్యమైన వాళ్ళే. మళ్ళీ వీళ్ళతో నేను యుద్ధం ఎలా చెయ్యాలి? నేను చెయ్యను అంటున్నాడు. మరి 5వ శ్లోకంలో, మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొనినను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏలన ఈ గురుజనులు చంపినను రక్తసికములైన రాజ్య సంపదలను భోగలను మాత్రమే నేను అనుభవించవలసి యుండును కాగా. అంటే ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడు చూడండి అర్జునుడు ఇక్కడ. మనం ఆ లోతుని చూసుకోవాలి. ఏంటిది? ఈ గిరిజనులను చంపకుండా బిచ్చమెత్తుకొనెను. క్షత్రియులకు అంటే రాజులకు ఈ యుద్ధము వద్దు, రాజ్య సంపద వద్దు, వీళ్ళెవ్వరు వద్దు, నేను యుద్ధం చేయను అంటే అక్కడ ఏమైంది? పిరికితనం వచ్చింది అతనికి. రావడం వల్ల యుద్ధం చేయను, నేను చంపను వీళ్ళను. ఎవరు? తాతను చంపను, గురువుని చంపను. ఏం చేస్తాను నేనంటే వీళ్ళని చంపడం కన్నా నేను బిచ్చం ఎత్తుకోవడం మేలు అంటున్నాడు. అంటే అత్యంత తక్కువ పని ఏంది, నీచమైన పని అంటే బిచ్చం ఎత్తుకోవడం. ఒక రాజు, క్షత్రియుడు అసలు వర్తించదు. అయినా సరే అంటున్నాడు, ఈ లోకమున జీవించడం నాకు శ్రేయస్కరమే. అంటే ఇలాంటి నింద ఒక రాజు అయ్యుండి, ఒక క్షత్రియుడు అయ్యుండి చంపకుండా పిరికి పందలా పారిపోయి యుద్ధం చేయకుండా జీవించడం శ్రేయస్కరమే. నాకు మేలబ్బా, చాలు, నేను వాళ్ళని చంపను, నాకు అవసరం లేదు, బిచ్చం ఎత్తుకొనైనా సరే నేను జీవిస్తాను, నాకు ఇవన్నీ ఏమి వద్దు. ఏలన ఈ గిరిజనులను చంపినను సరే, నేను వీళ్ళని చంపేస్తా, రక్త శిఖరములైన రాజ్య సంపద వీళ్ళందరిని చంపినాక ఆ రక్త శిఖరం అంటే ఏంటిది? రక్తం ఏరులై పారుతుంది. యుద్ధం అంటే సామాన్యంగా ఉంటుందా? ఈ సంపదను, ఈ భోగములను మాత్రమే నేను అనుభవిలిసి ఉండను గదా. ఏం చెయ్యాలి? అనుభవించి ఇవన్నీ తీసుకొని ఈ రాజ సంపదలు, భోగాలు ఇవన్నీ నేను ఏం చెయ్యాలి? కాబట్టి నాకిది ఉచితంగా అనిపించవడం లేదు కృష్ణ అని చెప్పని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేశాడు కృష్ణుడు?
ఎందుకు పిరికిగా ఉండి చెయ్యట్లేదన్న దానికి 4, 5వ శ్లోకంలో నేను వీళ్ళున్నారు కాబట్టి నేను చంపను అని చెప్పని తన నిశ్చయం అంటే ఆహ్, తను ఏం చెయ్యాలనుకున్నాడు అన్నది ప్రకటిస్తున్నాడు. అంటే అర్జునుడికి అసంతృప్తి కలగలేదు. తన మనోభావాలపై తనకే సందేహం కలగెను. అంటే ఇప్పుడు చెయ్యమన్నాడు. చంపాల్సిందెవరిని? అందరిని చంపాలి. ముఖ్యంగా వాళ్ళిద్దరు కనిపించారు. మళ్ళా క్షత్రియుడిని యుద్ధం చెయ్యను. అలాగని యుద్ధం చేస్తే తక్కువైపోతాను. బెచ్చెమెత్తుకుంటాను. సరే అలా ఉంటా. ఓకే. మళ్ళా చంపినాక వీళ్ళందరిని చంపినాక ఈ రోజు భోగాలు, సంపదలతో ఏం చేయాలి? అంటే 2 వస్తున్నాయి అతనికి లోపల. అటు కావాలనా? ఇటు కావాలనా? ఏది నెరవేర్చుకోవాలి? అంటే నేను ఏది చెయ్యాలిప్పుడు? అన్నది కూడా మళ్ళా సందేహం కలుగుతుంది. అంటే లోపల మన లోపల గూడా ఇవి జరుగుతుంటాయి గమనించండి. చెయ్యాలా? వద్దా? మాట్లాడాలనా? మాట్లాడొద్దా? గొడవ పడితే పర్యవస్థానం ఏంటిది? గొడవ పడవకుండా ఉంటే తక్కువ చూస్తారు. మళ్ళ అర్జునికి ఏవేవైతే గలిగాయో మనలో గూడా గలుగుతున్నాయా? కలగట్లేదా? యుద్ధం జేయాలంటే ఇప్పుడు యుద్ధం జేయాల్సిందే. అంటే లోపలున్న దాన్ని ఆపుకోలేము. ఆ! ఆపుకున్న ఆపుకోవాలంటే పడాలి. అంటే ఎలాంటి సందిగ్ధత? అదే మనకిచ్చింది ఏంటిది మంచి చక్కగా క్షమించెయి. అప్పుడు కృష్ణుడు చెప్పినా గూడా అర్జున్‌కి ఆ సమయంలో అందకపోవచ్చు. అక్కడ చెప్పింది గూడా ఏంటిది? బ్యాలెన్సింగ్ లెన్సిటీ యుద్ధ సమయంలో. కానీ మనకిప్పుడు ఇక్కడ ధ్యానంతో పాటు ఇవన్నీ తెలుస్తున్నాయి అంటే బ్యాలెన్సింగ్. ఇప్పుడు నాకు యుద్ధం అవసరమా? గొడవ పడడం అవసరమా? ఓకే. నేను యుద్ధం చేయలే. వాళ్ళతో గొడవ పడలే. అప్పుడు నన్ను తక్కువ చూసుకుంటారు. అయినా పర్వాలేదు. ఏమవుతుంది క్షమించి అన్నది ఇక్కడ మనం ఆచరించాలి మెయిన్‌గా చెప్పాలంటే. అంటే ఇవన్నీ డౌట్స్ అర్జున్‌కి వస్తున్నాయి. వేటిని కూడా ఆయన అక్కడ కాలేయాలనా? ఇక్కడ కాలేయాలనా? ఇది చేస్తే దీని పర్యవస్థానం ఏంటిది? ఇలా చేయకుండా ఉంటే దీని పర్యావస్థానం అనే విధంగా ఒక సందిగ్ధంలో ఉన్నాడు. కాబట్టి మరలా పలకసాగాను. మళ్ళా పలుకుతున్నాడు. మళ్ళా చెప్తున్నాడు. ఇది 6వ శ్లోకం. ఇది చాలా ఇంపార్టెంట్. न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా? లేక చెయ్యకుండా శ్రేష్టమా? అనునది ఎరగము. యుద్ధమును వారిని మనము జయింతుమా? లేక మనలను వారు జయింతురా? అను విషయంను కూడా ఎరుగము. మనము ఆత్మీయులైన ధృతరాష్ట్రులచే ఇచట మనల్ని ఎదిరించి పోరాటకు నిల్చున్నారు. వారిని చంపి జీవించుటకు మనము ఇష్టపడము అని చెప్తున్నాడు. అంటే తన లోపల ఉన్న డౌట్సు ఏంటిది? ఎలా చెయ్యాలి? అటు కాలెయ్యాలనా? ఇటు కాలెయ్యాలనా? కాలేసిన తర్వాత ఆహ్, చేయడం వల్ల ఎలాంటి పరిణామాలుంటాయి? ఇప్పుడు మనం అనుకున్నాం కదా! యుద్ధం చెయ్యాలి. చేస్తే ఎలా అవుతుంది? మన ఇంట్లో వాళ్ళతో, లేదా బయట వాళ్ళతో, లేదా మన సమస్యతో మనకు. మనకు కూడా ఒక సమస్య ఉంటది. మన సమస్యతో బాహ్య యుద్ధం చేయాలనా? అంతర్యుద్ధం చేయాలనా? అంతర్యామి చెప్పింది వినాలనా? అంతర్యామి చెప్పాలంటే బాహ్య యుద్ధం ఆపాలి. బాహ్య యుద్ధం అనంటే ఏంటిది? నేను, నాది చేస్తే ఏమవుతుంది? అని చెప్పని మనసు చెప్తూ ఉంటుంది. బుద్ధి ఏం చెప్తుంది? నిలకడగా ఉండు, ఆగు అని చెప్పి చెప్తుంది. అలా ఇతను ఏం చెప్తున్నాడు? యుద్ధం చేయుట శ్రేష్టమా? అంటే యుద్ధం చేయడం మంచిదేనా? లేక చెయ్యకుండా ఉండడం మంచిదా? అంటే చేస్తే మంచిదా? చెయ్యకుండా ఉంటే మంచిదా? అనన్నది నాకు అర్థం అవ్వట్లే కృష్ణ అని జెప్తున్నాడు. యుద్ధము వారికి మనము జయింతుమా? సరే ఇప్పుడు యుద్ధం జేయమంటున్నావు. సరే రెడీ అవ్వమంటున్నావు. ఇక్కడ యుద్ధం చేస్తే గెలుస్తానా? లేక మనల్ని వారు జయించుదురా? చేసినప్పుడు వాళ్ళు జయిస్తారా? అంటే అంతే గదా! ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఎప్పుడు తెలుస్తుంది? ఇద్దరు సమాన హోరులో ఉన్నారు. ఇప్పుడు క్రికెటే జూసుకుందాము. 2 టీమ్‌లుంటాయి. క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అవుతున్నప్పుడు ఫస్ట్‌లో పెద్ద ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. దగ్గరికొచ్చిన కొద్దీ ఎవరెన్ని పాయింట్స్, ఎన్ని రన్స్ జేస్తారు అని జెప్పని ఫస్ట్ వాళ్ళు ఆడే వరకు ఒకలాగుంటుంది. సెకండ్ వాళ్ళు ఆడినప్పుడు ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు అన్నది ఎప్పుడు తెలుస్తుంది? లాస్ట్ వరకు ఉన్నప్పుడే బంతులున్నప్పుడే మనకు అర్థమవుతుంది. అలా యుద్ధం చేయడం వల్ల ఏం జరుగుతుంది? శ్రేష్టమా? అంటే కరెక్టా?
కానిదా దీనివల్ల మనం జయిస్తామా ఎదుటివాడు జయిస్తాడా అని విషయంను కూడా ఎరగం. ఇది కూడా తెలియదు. నిజం చెప్పాలంటే యుద్ధమే స్టార్ట్ అవ్వలేదు. యుద్ధ రంగంలోనే ఆయనకు విషాదం వచ్చింది. ఆ విషాదంలో నుంచి పిరికితనం వచ్చింది. హృదయ దౌర్బల్యం వచ్చింది. ఆ హృదయ దౌర్బల్యం మనకు కూడా వస్తది. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఎవరి రేంజ్‌కి తగ్గట్టుగా వాళ్ళకుంటది. మరి మనకు ఆత్మీయులైన ధాత్రాష్ట్రులిచ్చట మనల్ని ఎదిరించి పోరాటకు నిలుచుటకు నిలిచియున్నారు. అంటే ఇప్పుడు ఎవరు? ఆత్మీయులన్నారు. అప్పుడేమన్నాడు? శత్రువులు అన్నారు. అంటే మనం వీళ్ళందరూ కూడా ఒకటే కదా! ఎదిరించి పోరాడుటకు సిద్ధంగా నిలిచున్నారు. వారిని చంపి జీవించుటకు మనము ఇష్టపడము. అంటే వాళ్ళు గూడా ఎలా రెడీగున్నారు యుద్ధంకు? చస్తామా? చస్తాం. గెలుస్తామా? అంటే డూ ఆర్ డై అంటాం చూడండి. అలా వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరం గెలుస్తాము? ఎవరం ఓడిపోతాము? దీనివల్ల ఎవరికి ఏమి వస్తుంది? అన్నది కూడా ఏమి తెలియట్లేదు. మరి ఇలాంటి వారిని చంపి జీవించుట మనకు ఇష్టపడము. అంటే అవసరమా? ఇలాంటి వాళ్ళని చంపాలనా? చంపి జీవించడం మనకవసరమా? ఇది వద్దు అని చెప్పని ఇంకా తన లోపల ఉన్నదాన్ని ఈ సిక్స్త్ శ్లోకంలో చెప్తున్నాడు. మరి సెవెంత్ శ్లోకం గురించి తెలుసుకుందాం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. హ్మ్. ఇక్కడ సెవెంత్ అంటే ఇప్పుడు సిక్స్త్ ఇలా చెప్పాడు కదా! అంటే ఆయనకు అర్థమైతలేదు. డైనమాలో ఉన్నాడు. సెవెంత్ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? కార్పణ్య దోషము. పిరికితనమునకు లోనై నా స్వభావంను కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మ, అధర్మ విచక్షణకు దూరమై నా కర్తవ్యంను నిర్ణయించుకోలేకున్నాను. నాకు నిజంగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను ఉపదేశించుము అని చెప్తున్నాడిక్కడ. ఇది ఇంకా ఇంపార్టెంట్. అంటే సిక్స్త్ మనకెప్పుడైతే అర్థమవుతుందో, సెవెంత్ ఇంకా అర్థం చేసుకోగలం. ఏంటిది? కార్పణ్య దోషము. అంటే ఏంటిది? పిరికితనం. ఇందాక చెప్పుకున్నాం కదా! నా వాళ్ళు అన్న ఒక మోహం వచ్చేసిందనుకోండి, ఆటోమేటిక్‌గా వీక్ అయిపోతాం. అప్పుడు నా స్వభావం అంటే ఏంటిది? తన స్వభావం ఏంటిది? రాజు, క్షత్రియుడు. ఎలా ఉండాలే? తప్పు చేసేవానికి క్షత్రుడు ఎలా ఉంటాడు? రాజు ఎలా ఉంటాడు? తప్పు చేసేవాడికి సరైన శిక్ష వేస్తాడు. అది కూడా ఎలాంటిది? ధర్మ, అధర్మ విచక్షణకు దూరం అయ్యి నా కర్తవ్యంను నిర్ణయించలేకపోతున్నానంటాడు. అంటే అలాంటిది ధర్మ, అధర్మ విచక్షణకు సంబంధించి చూసి అక్కడ శిక్ష అన్నది అమలు పరుస్తారు. అంటే ఇవన్నీ లేవా? అన్నీ అర్జునుడికున్నాయి. కానీ ఆ పిరికితనం వచ్చింది. ఆ పిరికితనం కూడా ఎంత సూక్ష్మ దృష్టి ఉంది అతనికి అనంటే, ఇక్కడ చంపితే ఈ భోగాలొస్తాయి. దీనివల్ల ఏమొస్తుంది నాకు భూమి మీద? రాజ్యమొస్తుంది, పదవొస్తుంది, పేరొస్తుంది, పేరు ప్రఖ్యాతలొస్తాయి. ఇవన్నీ ఎప్పుడొస్తాయి? జీవించుండే వరకే వస్తాయి. ఇంకొకటేమొస్తుంది? పైనకి వెళ్ళిన తర్వాత, నీ వాళ్ళనే చంపావు. ఎందుకోసం చంపావు? రాజ్యం కోసం చంపావు. నీ సొంతం వాళ్ళు క్షత్రువే గదా! అని యుద్ధం చేశావు. కాదు నా వాళ్ళే ఇస్తే ఏమవుతుంది? అని చెప్పని ఒకసారి నీ లోపల నువ్వు పరికించి ఉండింటే యుద్ధం జరిగేది కాదు కదా! సొంత వారిని చంపితే మహాపాపం. గురువు, గురువు ఎంతగా ఇచ్చాడు? ఇప్పుడు అవన్నీ నేర్పిస్తున్నాడు. నేర్పించాడు గదా గురువు. అన్ని విద్యలు నేర్పించాడు గదా! తాత వంశాన్ని ఇచ్చాడు కదా! వాళ్ళందరూ జీవించుండడానికి అక్కడి నుంచి స్టార్ట్ అయింది గదా! మళ్ళీ ఇలాంటి వాళ్ళందరిని చంపితే కూడా ఎంత పాపము. అంటే మరణించిన తర్వాత దాని గురించి ఆలోచిస్తున్నాడు. యుద్ధం జరిగిన తర్వాత, యుద్ధం అయిన తర్వాత ఆ కీర్తి ప్రతిష్టలు, పేరు, భోగము ఇవన్నీ ఈ శరీరంతో ఇక్కడి వరకే కదా శాశ్వతము అని దీన్ని ఆలోచిస్తున్నాడు. అంటే ఈ 2 ఆలోచించినప్పుడు నేను యుద్ధం చేయాలా? యుద్ధం చెయ్యొద్దా? యుద్ధం చెయ్యాలంటే క్షత్రువుడిగా ఉంటే ఇక్కడ యుద్ధం చెయ్యి అన్న కర్తవ్యం. లేదు యుద్ధము వద్దు అంటే నువ్వు క్షత్రియుడు కాదు. అంటే చనిపోయిన దాని గురించి. చనిపోయిన తర్వాత స్వర్గం వస్తుందా? ఒకవేళ స్వర్గంలో ఉన్నప్పుడైనా అక్కడ ప్రశ్నించినప్పుడు నీ వాళ్ళని చంపావు. అది పాపం కాదా? నెక్స్ట్ జన్మకు పాపం కాదా?
నీ సొంత వాళ్ళనే రాజకాంక్ష కోసం చెప్పావు. వాడు చంపాడు. ఓకే. వాడు శత్రువు. అయినా సరే నీకేమైందని ప్రశ్నిస్తారు కదా! ఇక్కడ ఎలా నియమాలుంటాయో పైలోకంలో కూడా నియమాలుంటాయి. అలాంటి నియమాల కోసం కూడా నాకు ఏ గతి కలుగుతుంది? అసలు ఇంతకి నా కర్తవ్యం ఏంటిది? అసలు నేను యుద్ధం చేయాలా? యుద్ధం చేయొద్దా? ఒకసారేమో లోపల చూస్తే వద్దు అంటుంది. లోపలనేమో చెయ్యాలనిపిస్తుంది. బయటికేమో వద్దు నా వాళ్ళు అని అంటుంది. అంటే మోహంలో పడిపోయాడు. మోహంలో పడిపోయి పిరికితనంలో ఉన్నాడు. అందుకనే నాకు నిజంగా శ్రేయస్కరమైన దాని గురించి తెలుపు కృష్ణ. ఇప్పుడు నాకేది శ్రేయస్కరం? ఇప్పుడు నేను యుద్ధం చేయడం శ్రేయస్కరమా? చెయ్యకుండా ఉండడం శ్రేయస్కరమా? దాని గురించి చెప్పు కృష్ణ అని చెప్పని కరుణతో నిండిన దౌర్బల్యంతో అడుగుతున్నాడు. అంటే ఆ పిరికితనం వచ్చింది. ఆ పిరికితనం వల్ల అంతే కదా! మనకు కూడా లోపల ఒక బాధ, ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు క్రిటికల్ సిట్యుయేషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? అంతవరకు మనకు లేదా తెలివి లేదా? జ్ఞానం లేదా? అంతవరకు ఎన్నో సాల్వ్ చేసుకొనుంటాం. కానీ కొన్ని సందర్భాలలో చెయ్యాలా? వద్దా? వదిలేయాలనా? వద్దా? వదిలేస్తే ఏమవుతుంది? ప్రెజెంట్ గురించి ఆలోచిస్తాం. అయ్యో! నా పిల్లలేంది? నా భర్త ఏంటిది? వదిలేస్తే ఏం జరుగుతుంది అని జెప్పని. సరే పట్టుకుందామా? ఇక్కడ యుద్ధం చేద్దామా వాళ్ళతో అని జెప్పనంటే, లాక్కొని తీసుకోవడం తప్పు కదా! అది నెక్స్ట్ జన్మకు ఇంగా పాపంగా అవుతుంది కదా! అని మనకు గూడా ఒక సందిగ్ధం వస్తుంది గదా! అలాంటి సందిగ్ధమే అతనికి వచ్చింది. నిర్ణయించుకోలేకపోతున్నాను. అప్పుడేం చేశాడు అంటే, "నువ్వే చెప్పు కృష్ణ. ఈ సమస్యకు పరిష్కారము నువ్వే చెప్పు. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను ఉపదేశించుము" అన్నాడు. చూడండి ఎంతగా సరెండర్ అయిపోయాడు అంటే, "నేను నీకు శిష్యుడనన్నాడు." అంతవరకు శిష్యుడు కాలే. ఎవరయ్యాడు అంటే బంధువయ్యాడు. బంధువుగానే చూశాడు. సారథిగా ఎందుకనుకున్నారు? నాకొక కోరిక ఉంది. నువ్వు రథసారథిగా నువ్వు రా అన్నాడు. ఎలా కలిసి ఉన్నారు? ఇద్దరంటే ఒకే దగ్గర ఉన్నారు. ఒకే దగ్గర వండుకుంటూ, ప్రియసకుడుగా ఉంటూ, అన్నిటిలోనూ కూడా నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు. అంటే బంధుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు? నిజం చెప్పాలంటే చూడండి, మనకు బంధువులున్నవారు మన స్థాయి కన్నా ఎక్కువ ఉన్నా, మన స్థాయి కన్నా ఎక్కువ జ్ఞానవంతులు ఉన్నా, రిలేషన్‌లోకొచ్చే వరకు ఎలా ఉంటారు? మనం ఎలా ఉంటామో వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళెలా ఉంటారో మనం కూడా అలానే ఉంటారు. అంటే అంతవరకు గూడా బంధువుగా భావించిన అతడు ఒక్కసారిగా నేను నీకు శిష్యుడను అనుకున్నాడు. ఎట్లా తెలుసుకున్నాడు అని చెప్పనంటే ఇతనికి పిరికితనం వచ్చింది. భయమొచ్చింది. ఆ! కృష్ణునికి రాలేదు. అంటే అప్పటికి అతనికి అర్థమైపోయింది. అంతవరకు బావమరుదులుగా ఉన్న అతడు నాకు ఇతడు సరైన సమయంలో బోధించే గురువు, నా గురువు అని చెప్పి కంప్లీట్‌గా సరెండర్ అయిపోయాడు. శరణాగతిలో ఉంటూ నన్నేం చేయమన్నాడు. అంటే అంతవరకు గూడా జస్ట్ కృష్ణుడు ఏం జేశాడు? చెప్పాడు. ఎందుకు నీకేమైంది? పిచ్చి లేషిందా? యుద్ధం సమయంలో యుద్ధం చేయకుండా అని. ఎప్పుడైతే గురువుగా భావిస్తాడో, సరెండర్ అవుతాడో, అప్పుడు గురుస్థానంలోకి వచ్చి, గురువు శిష్యునికి ఏం అందించాలి, ఏం చెప్పాలన్నది చెప్తాడు. అలా ఎప్పుడైతే అతను శరణాగతిలో అయ్యాడో, ఏంటిది ఎలా అని చెప్పారంటే, మామూలు మనుషులు ఉన్న వాళ్ళ మధ్యన ఎలా ఉంటుంది అంటే, ఇద్దరు సమానం. అంటే ఇప్పుడు బావమరుదులు. వాళ్ళ దగ్గరికి మనం మాట్లాడాలని వచ్చినప్పుడు ఎలా ఉంటాయంటే, ఆహ్, సామాన్యుల మధ్య సలహాలు ఉండును కానీ, ఉపదేశాలు ఉండవు. అంటే కామన్ రిలేషన్ దాంట్లో. అలాగే ప్రేరణలు ఉండవు గానీ ఉండును కానీ శాసించుట ఉండదు. ఈ 2 పాయింట్లు మెయిన్ చూడండి ఇప్పుడు. గురువుగా మారిపోయినప్పుడు ఏమైపోయిందిక్కడ? ఉపదేశాలు సలహాలు సలహాలుంటాయి గానీ, ఉపదేశాలుండవు. అంటే జస్ట్ మనకేదైనా కావాలంటే సజెషన్ ఇస్తారు. కానీ ఇది చెయ్యు అన్న ఉపదేశము ఉండదు. అప్పుడు ఎప్పుడైతే గురువుగా సరెండర్ అయ్యారో, నాకు గురువని అనుకున్నాడో, అప్పుడు ఏం చెప్తాడు కృష్ణుడు? ఉపదేశిస్తాడు. తర్వాత ప్రేరణ ఉండును కానీ శాసించుట ఉండదు. అంటే ప్రేరణ అంటే ఏంది? ఇది చెయ్యు అని జెప్పని ఎంకరేజ్ జేయడం. అది కాకుండా శాసించుట. ఇది నువ్వు చెయ్యి. ఇప్పుడు ఈ సమయంలో నువ్వు యుద్ధం జేయాలే, చెయ్యని. అంటే ఉపదేశం ఉంటుంది. శా శాసించడం. ఈ 2 కూడా ఉంటాయి గురువు దగ్గర. అంతే కదా! మనకు కూడా ఏమి అర్థం కాని సమయంలో ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు గాని, ఏదైనా ఒక సమస్య కావాల్సొచ్చినప్పుడు గాని, గురువును పట్టుకుంటే, గురువుకి సరెండర్ అవుతే, ఆ శరణాగతిలో ఉంటే గురువు అందిస్తాడు. నిజం చెప్పాలంటే మనకు సహాయం చేయడానికి భగవంతుడు సిద్ధమై ఉన్నా, దాన్ని మనం గ్రహించలేకుండా ఉంటాం.
కేవలం గురువు ద్వారానే జ్ఞాన బోధ అన్నది దొరుకుతుంది. కాబట్టి అప్పుడు అర్జునికి గురువు అన్నది తెలిసిపోయింది. ఆ జ్ఞానం వచ్చింది. ఎప్పుడైతే ఆ జ్ఞానం వచ్చిందో శరణాగతిలో ఉన్నాను. అంటే శరణ్ నువ్వే. అంటే ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను. అందుకనే మనకు భగవద్గీతలో ఎలా ఉంటుంది? కృష్ణుడు రథం పైన ఉంటాడు. అర్జునుడు మోకాళ్ళ మీద ఉండి ఏంది ఇలా ఉంటాడు. అంటే అది జ్ఞానాన్ని ప్రసాదించు అనే విధంగా. అంటే అలాంటిది మనం గురువు దగ్గర ఉండాలి. ఎప్పుడైతే పూర్తిగా కంప్లీట్‌గా సరెండర్‌నెస్‌లో ఉంటామో, అప్పుడు మనకు గురువు ఏది కావాలో అది ఉపదేశిస్తాడు. మనకు ఏం కావాలో మనకంటే గురువుకి ఎక్కువగా తెలుసు. మనకు బాధతో ఉన్నాం, సమస్యతో ఉన్నాం. పైనది తెలుసు. కానీ గురువులకేంటిది? లోపలిది తెలుసు. ఆ లోపలిది మనకర్థం కాకనే గురువు దగ్గరికి వెళ్తాం. మనమేమనుకుంటాము, పైన జూశాడనుకుంటాడు. కాదు, లోపలిది అర్థమవుతుంది. అర్థమైనా గూడా చెప్పడు. మన కృష్ణుడు గూడా అలానే గదా! అర్జున్ గురించి అర్థమైపోయింది. చేసింది. అప్పుడు అర్జునుడు గ్రహించాడు. కాబట్టి మనం ఇది ఖచ్చితంగా గురువు దగ్గర ఎలా ఉండాలి? బాహ్య గురువు ఖచ్చితంగా కావలసిందే మనకు. పత్రి సార్ జెప్పాడు శ్వాసే నీ గురువని. అంటే ఇక గురువుకే మొత్తంగా అయిపోతాడని. కానీ బాహ్య గురువన్నది ఉండాలి. అజ్ఞానంతోనే ఉన్నాం. ఇంకా సంపూర్ణ జ్ఞానం రాలే. గురువుకు జ్ఞానం ఉంటుంది. సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. ఏ సమయంలో ఎలా చెయ్యాలి? ఏ సజెషన్స్ ఇవ్వాలి? ఎలా శిష్యుని బయటికి తీసుకురావాలన్న పరిపక్వత జ్ఞానం ఉంటుంది. కాబట్టి సరెండర్‌నెస్‌తో గురువుతో ఉండాలి. అప్పుడే మనకు కావాల్సింది పూర్తిగా ఇస్తాడు. అలా అర్జునుడు శరణాగతిలో ఉన్నాడు. ఇప్పుడు 8థ్ చదవండి మేడం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఇప్పుడు ఏం చేశాడు? శరణాగతి అన్నాడు. నువ్వే శరణ్యమన్నాడు. ఆయన తర్వాత మళ్ళేం చెప్తున్నాడు? తన దానిలో ఏం జరుగుతుంది? తనకి ఏం జరుగుతుంది? అన్నది మళ్ళా కృష్ణ పరమాత్మకు చెప్తున్నాడు. ఈ శ్లోకము నా నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరి సంపదలతో గూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను, కడకు సురాధిపత్యము ప్రాప్తించినను, ఈ శోకదహము చల్లారును పానీయమును గాంచలేకుండా ఉన్నాను. అంటే తన ఇంద్రియాల గురించి చెప్తున్నాడు. ఇంద్రియాలంటే ఏంటివి? ఇవే కదా! మన శరీరము, మనసు, బుద్ధి, కళ్ళు, నోరు, చెవులు ప్రతీది గూడా అన్నీ దహించి వేస్తుంది. అంటే అతనికి ఇది తప్పు, ఇది యుద్ధం చేయగూడదు అని చెప్పన్నది దహించి వేస్తుంది. నేను యుద్ధం చేసినా, సిరి సంపదతో గూడిన, తిరుగులేని రాజ్యాధికారం లభించినా, కరకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకం పోదు. అబ్బా! నేనిప్పుడు యుద్ధం చేశాను. ఇవన్నీ వచ్చాయి. చేసినా నా శోకం పోదు అని జెప్పేస్తున్నాడు. నాకు డబ్బులొస్తాయా? పేరొస్తుందా? ఆధిపత్యం వస్తుందా? రాజ్యాధికారం వచ్చిందా? కడకు సురాధిపత్యం. ఇవన్నీ వచ్చినా కూడా రాజ్యప్రాప్తి ఏది వచ్చినా కూడా నా ఇంద్రియాలకు అంటే ఇప్పుడు నాకు వచ్చిన శ్లోకము శాశ్వతంగా తొలగిపోదు అని చెప్పని చెప్తున్నాడతను. చెప్పకనే చెప్తున్నాడు. అంటే ఇవన్నీ ఏం చేసినా యుద్ధం చెయ్యాలంటే అతని లోపల ఒక భయమొచ్చింది. అంటే బాహ్యంగా ఆలోచిస్తున్నాడిక్కడ. అంతరంగంలో ఆలోచిస్తున్నా, బాహ్య పరిస్థితిని చూస్తున్నాడు. అంటే ఇవన్నిటి కోసం నేను తీసుకున్నా కూడా ఈ శోకం పోదు. అంటే చచ్చిపోయే వరకు కూడా నాకు ఈ శోకం పోదు అని చెప్తున్నాడు. ఇప్పుడు 9, 10. సంజయ ఉవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. తమువాచ ఋషికేశः ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. ఇక్కడ చూడండి 9వ శ్లోకంలో సంజయుడు చెప్తున్నాడు. అంటే ఇవన్నీ చెప్పేశాడింక. మొత్తంగా అర్జునుడు చెప్పేసి మౌనం వహించాడు. సంజయుడు పలికెను, "ఓ రాజా! ఈ విధంగా
పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణుడితో గుడాకేశ అయిన అర్జునుడు నేను యుద్ధము చెయ్యనే స్పష్టంగా నుడివి మౌనము వహించెను. అంటే ధృతరాష్ట్రుని చెప్తున్నాడు. అంటే ఓ రాజా అని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ చెప్పాడు. మొత్తం చెప్పిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణుడితో గుడాకేశ అర్జునుడు అంటే నేను యుద్ధం చేయనబ్బా, ఇంక నా వల్ల కాదు, నేను చెయ్యను అని చెప్పని అన్నాడు. ఇక్కడ పరాతప అన్నది కూడా ఏంటిదంటే ఇందాక చెప్పుకున్నాం మనం, శత్రువులను తప్పించేవాడు. అంటే శత్రువులు ఎవరైనా చూస్తే ఇతని యుద్ధాన్ని చేసే విధానాన్ని చూస్తే భయపడిపోయేవాళ్ళు, గజగజలాడిపోయారు. అంటే అంతటి వీరుడు, ధైర్యశాలి, ఎన్నో యుద్ధాలు చేసి రాజ్యాలను తీసుకొని వచ్చిన వాళ్ళు, శత్రువులను హరించిన వారు. అలాంటి వారికి ఈ పరంతప అన్న పేరుంటుంది. అలా సంబోధిస్తూ ఉన్నాడు. అంటే ఇంత వీరుడికి, ఇంత శూరునికి ఒక్కసారిగా ఎందుకోసం వచ్చింది అంటే ఆ పిరికితనం, మోహం వల్ల వచ్చింది కాబట్టి నేను చెయ్యనబ్బా అని స్పష్టంగా చెప్పి మౌనం వహించాడిక్కడ. అప్పుడు 10వ శ్లోకంలో ఓ ధృతరాష్ట్ర ఉభయ శ్రేణుల మధ్య శోక సంతృప్తుడైన అర్జున్ని చూచి శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లు పలికెను. అంటే ఈ 2 శ్లోకాలలో సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. అంటే ఉభయ శ్రేణుల మధ్య అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జరుగుతున్నది అంతేంది, యుద్ధము స్టార్ట్ కాలే. 2 ఉభయ శ్రేణుల మధ్యన, 2 దాంట్ల మధ్యలో నిలపమన్నది అర్జునుడే. ఒకసారి పరికించేదను అని చెప్పాను. కృష్ణుడు పరికించమన్నాడు. చూశాడు. భయమొచ్చింది. వచ్చి అన్నిటిని వదిలేసి శోక సముద్రుడు అయ్యాడు. అంటే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అట్లాంటి అతన్ని అర్జునుడు మందహాసంతో అంటే నవ్వొచ్చింది. ఎందుకొచ్చింది అనంటే పొంతన లేని చర్యలకు. అంటే ఇతడు చెప్తున్నవన్నీ పొంతననే లేదని గ్రహించాడు అర్జునుడు. ఏం చెప్తున్నాడిక్కడ? పైన చచ్చిపోతే పితృదేవతలకు అంటే వాళ్ళకు ఉత్తమ గతులు కలగవంటున్నాడు. ఇక్కడ వాళ్ళని చంపితే పాపము అంటున్నాడు. ధర్మము అంటున్నాడు. కులజాతి ఇవన్నీ చెప్పాడు. తర్వాత నా వాళ్ళన్నారు. నాకు రాజ్యం వద్దన్నాడు. భిక్షమెత్తుకుంటాను అని అన్నాడు. ఏ పాపం వచ్చినా నాకు పర్వాలేదు అన్నాడు. అన్నీ ఉన్నా అంటే పిచ్చి మాటలు అన్నట్టుగా పొంతన లేని మాటలు. అంటే ఒకదానికొకటి పొంతనున్నాయంటే ఆ పొంతన లేని మాటలన్నిటికి చూసి నవ్వుకొనుచు భగవానుడు పలుకుతున్నాడు. నెక్స్ట్ 11వ శ్లోకంలో. श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च नानुशोचन्ति పండితాః. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? కృష్ణ భగవానుడు పలికెను. ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నువ్వు శోకించుచున్నావు. పైగా పండితుడివి అంటే జ్ఞాని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారి గురించి గాని, ప్రాణములు పోని వారి గురించి గాని శోకింపరు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అంటే జ్ఞాని. అంటే ఇప్పుడు అతను ఏమనుకుంటాడు? ఇంత ఆలోచిస్తున్నాను గదా! తర్వాత జన్మ గురించి ఆలోచిస్తున్నా. ఈ జన్మలో ఆలోచిస్తున్నా. పాపం చేస్తే ఆలోచిస్తున్నా. నా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా. నా దాని గురించి ఆలోచిస్తున్నా. ఇలా ఆలోచించని వానికి అంటే ఇవన్నీ ఆలోచిస్తే శోకించేవాడు జ్ఞాని కాడు అని చెప్తున్నాడు. అందుకని ఏంటిది? ఎవరి కోసం శోకిస్తున్నావు నువ్వు? ఎవరి కోసము? శోకింపని శోకింపదగని వారి కొరకై నువ్వు శోకించుతున్నావు. ఎవరి కోసం శోకించాలి నువ్వు? నీ వాళ్ళ కోసం శోకించు. నీ అన్నదమ్ముల కోసం శోకించు. శోకింపను. ఎవరు వాళ్ళక్కడ? శత్రువులు. నిన్నింత ఇబ్బంది పెట్టారు, చేశారు, యుద్ధం చేయడానికి రెడీ అని చెప్పనన్నారు. వాళ్ళ గురించి నీవెందుకు శోకిస్తున్నావు? నీవు శోకిస్తున్నావు. పైగా పండితుని వలె మాట్లాడుతున్నావు. పండితుడని ఇక్కడ ఎందుకన్నాడు? కృష్ణుడు కలిపాడు కదా 36వ శ్లోకంలో, ఫస్ట్ అధ్యాయంలో ఏంటిది 29-40 శ్లోకాల వరకు ఏమేం జరుగుతాయి? యుద్ధం చేస్తే వీళ్ళందరూ దూరమవుతారు. కుల విచక్షణ వచ్చేస్తుంది. జాతి పోతుంది. ఆ పితృదోషం వస్తుంది. ఉత్తమ గతులు గలగవు. ఇవన్నీ చెప్పాడు గదా! దాంట్లో కృష్ణుడు కూడా కలిపాడు. జ్ఞానిగా మాట్లాడుతున్నావు కదా! మళ్ళీ పండితులైన నువ్వు పండితుడివి. జ్ఞానివి కదా! అంటే పండితుడంటే జ్ఞాని. వారి గురించి ప్రాణములు పోయిన వారి గురించి మాట్లాడుతున్నావా? ప్రాణం వారి గురించి శోకిస్తున్నావా? ఎవరి గురించి శోకిస్తున్నావు? అని చెప్పని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. అంటే ఏంటిది?
ఈ యుద్ధమంతా చేస్తే ఉత్తమ గతులు కలగవు. అప్పుడు మనం చెప్పుకున్నాం గదా! పితృదేవతలకు ఉత్తమ గతులు కలగవు కాబట్టి యుద్ధము వద్దన్నారు. అంటే చచ్చిపోయినోళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? బతికున్న వాని గురించి ఆలోచిస్తున్నావా? ఇంతకు నువ్వేం ఆలోచిస్తున్నావు? అని ఏం తెలుసుకున్నాడు కృష్ణుడంటే, ఇతడికి జ్ఞానము లేదు. పండితుడు కాదు అని తేట తెల్లమయ్యెను. కేవలం పండితుని వలె భాషించుతున్నాడు. అంటే పండితుని వలె అనుకుంటున్నాడు. అంటే నాకు జ్ఞానం ఉంది. నేను కరెక్ట్‌గా ఆలోచిస్తున్నాను అని అతను అనుకుంటున్నాడు. కానీ కాదు. ఎప్పుడు జ్ఞాని అయ్యేవాడు, జ్ఞాని అని తెలుసుకున్నవాడు ఏ రోజు కూడా ఏ దానికి కూడా ఎమోషన్ అవ్వడు. దేనికి కూడా. ఇక్కడ చూడండి ఇది ఒకటి చదువుతాను. పండితుల దృష్టిలో సచ్చిదానంద పరబ్రహ్మ ఒక్కడే నిత్యుడు. స్వదస్తువు. అతడు తప్ప నిత్యమైన వస్తువు ఏదియూ లేదు. అతడే అందరికీ ఆత్మ. అతడు ఎన్నడూ ఏ విధంగా నశింపడు. శరీరం అనినిత్యము. ఆత్మ శరీరముల సంయోగ వియోగముల వ్యవహారిక దృష్టితో అనివార్యములైన వాస్తవముగా స్వప్నము వలె కల్పితములు. ఈ సత్యము ఎరిగిన పండితులు ఎవరి కొరకు ఏ కారణమునైనను శోకింపడు. కానీ అర్జునుడు శోకులుడయ్యెను. అంటే ఏంటిది? నీకెప్పుడైతే జ్ఞాని అని తెలుసుకుంటావో, ఆత్మ ఎవరు అంటే ఆ పరబ్రహ్మమే. పరమాత్మే శాశ్వతమైన వాడు. అతడే భగవంతుడు. ఇవన్నీ దేహము. దేహంలో ఉన్న ఆత్మ అని ఎప్పుడైతే ఈ శరీరము శాశ్వతం కాదు. నేను, నాది, నా వాళ్ళు అనుకునేవానికి శోకం వచ్చిందా? అతడు జ్ఞానం లేనివాడు. అజ్ఞాని. అందరిలో ఉన్నది ఒకటే. అందరి శరీరాలు ఒక్కొక్క శరీరంతో వచ్చారు. ఇవన్నీ అనివార్యమైనవి. అంటే ఇవి శాశ్వతమైనవి కాదు. పేరు, ప్రతిష్టలు, శరీరము, నా వాళ్ళు అన్నవి శాశ్వతమైనవి కాదు. ఇవన్నీ తెలుసుకున్న వాడే జ్ఞాని. అంటే ఇదొక స్వప్నం వలె అని అంటున్నారు. అంటే మనం పండుకొని లేచే వరకు స్వప్నం కరిగిపోతుంది కదా! అలాగే ఈ శరీరంతో భూమి మీదకొచ్చిన తర్వాత, ఈ శరీరంతో పని అయిపోయిన తర్వాత, ఈ శరీరం ఎలాగో ఇక్కడనే ఉండిపోతుంది. అంటే చనిపోతాం. ఆత్మ శాశ్వతమైనది. ఇంకెక్కడ తెలుసుకున్నాడు అర్జునుడు? పొంతన లేని మాటలతో మాట్లాడుతూ, అజ్ఞానంతో నాకు జ్ఞానం ఉంది అని చెప్పి తెలుసుకున్నాడు అని ఒక్కసారిగా కృష్ణునికి అర్జునుడంటే ఏందో తెలుసుకున్నాడు. అందుకనే చనిపోయిన వాని గురించి గాని, చని నీ వాళ్ళ గురించి గాని, ఎవరి గురించి గాని శోకింపడు అని అర్జున్‌కి చెప్తున్నాడు. ఓకే మాస్టర్స్. రేపు మళ్ళీ 12వ అధ్యాయం 12వ శ్లోకం గురించి తెలుసుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.